చాలా బాగుంది. అదే నేను వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. వావ్ ఛాలెంజ్ చేసా 15 minutes లో బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసేయాలి. ఓకే లెట్స్ గో. ఇది చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది అని చెప్తాము. ఇది ఫాదర్ కి, ఇది బేబీకి. ఐ వాట్ బ్లాక్ అయినా ఓకే అన్నారు అంటే చాలా పెద్ద సక్సెస్. హే గాయ్స్, ఈరోజు మా 6th anniversary. పాప పుట్టాక ఫస్ట్ యానివర్సరీ ఇదే. సో మార్నింగ్ నుంచి పాప వర్క్, సో చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:40 అయింది. ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తాము. సో ఇప్పుడు కూడా కేక్ కట్ చేద్దామని కేక్ అయితే రెడీగా ఉంది. బట్ నాకేమో బ్యాక్ డ్రాప్స్ పిచ్చి కదా, ఆహా అలా సింపుల్గా వద్దు, నాకు వెనకాల ఏదో ఒక బ్యాక్ డ్రాప్ కావాలి అని అడిగాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే గంట పడుతుందని వాళ్ళకి ముందే తెలుసు. సో నువ్వు ఇప్పుడు గంటలు అలా చెయ్యొద్దు, కానిచ్చేద్దాము, పాప పడుకుంటుంది అంటే నేను ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు 1 hour కాదు, కరెక్ట్గా 10 minutesలో నేను అవగొట్టేస్తాను, 15 minutesలో మీరు రెడీ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను. ఎంతవరకు అవుతుందో తెలీదు, ఏదో పెద్ద ఛాలెంజ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అంటే 15 minutesలో వితిన్ 15 minutes నేను స్టాక్ క్లాక్ పెట్టుకొని బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసేయాలి. బెలూన్స్ అవన్నీ ముందే నేను ప్లాన్ చేసుకోలేదు ఎలాగో. సో నేను ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. సో సింపుల్గా ఎంతో కొంత చేద్దామని కొన్ని అయితే నేను తీసుకున్నాను ప్రీ ప్లాన్డ్గా. లైక్ కొన్ని బెలూన్స్తో పాటు కొన్ని మెమరీస్ అవన్నీ, కొన్ని లైటింగ్స్ అలా చిన్నగా తీసుకున్నాను. సో వాటితోనే నేను క్విక్గా చేసేయాలి. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. 15 minutesలో బ్యాక్ డ్రాప్ చేద్దాము ఫర్ యానివర్సరీ. ఎలా టర్న్ అవుతుంది అనేది చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలోస్ క్రాఫ్ట్ హౌస్. ఓకే, సో ఇప్పుడు నేను 15 minutesకి టైమర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా చేద్దామని అయితే అనుకోలేదు. టైం తీసుకొని చాలా నీట్గా చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంటుంది కదా, అది పర్వాలేదు, ఇంకా కుదరలేదు. సో ఉన్న టైంలోనే ఫాస్ట్గా చేశాను. కానీ నేను అనుకున్న దానికన్నా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా 13 minutes ఉంది. ఈ లైట్స్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. 2 pieces తీసుకున్నాను. ఈచ్ పీస్ 3 meters ఉంది. 16 photos వరకు అటాచ్ చేసుకోవచ్చు అన్నారు. నేనైతే ఒక 20 to 21 photos వరకు మొత్తం 2 piecesలో అటాచ్ చేశాను. ఓకే, ఇంకా 9 minutes 20 seconds ఉంది. వీ హ్యావ్ ఎనఫ్ టైం. నేను యాక్చువల్లీ ముందు బెలూన్స్ అయితే అస్సలు ప్లాన్ చేసుకోలేదు. నేను డబల్ టేప్ కోసం వెతుకుతుంటే బెలూన్స్ దొరికాయి. సరే ఇదేదో బాగానే ఉంది, వైట్ బెలూన్స్ మనకు పనికొచ్చేలా ఉంది అని కానిచ్చేసి బెలూన్స్ అక్కడ ఇక్కడ పెట్టాను. ఇంకా ఉన్నాయి బెలూన్స్, కానీ నాకు బెలూన్స్తో డెకరేట్ చేయాలి అనిపించలేదు. నా బెలూన్ డెకరేషన్ అయిపోయే లోపు మీరు ఇంతవరకు వీడియో చూస్తే ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే నా వీడియోకి అంత బూస్ట్ వస్తుంది. మధ్యలో మళ్ళీ లైట్స్ వేసుకుంటూ టెస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఓవరాల్గా అని చెప్పేసి. ఓకే, సో ఇది అన్నమాట. నేను మా 6 yearsలో మాకున్న మంచి మెమరీస్ని ఇలాగా ఫొటోస్ లాగా తీసుకున్నాము. సో వాటిని ఇక్కడ ఓకే ఇలాగా మా దగ్గర ఉన్న మంచి మెమరీస్ని నేను ఒక 20 to 25 వరకు ఇలా ఫొటోస్ తీయించాను. సో వాటిని అక్కడ క్లిప్స్ ఉన్నాయన్నమాట, క్లిప్స్కి హ్యాంగ్ చేస్తాను. ఓకే, ఓకే క్లిప్స్ అయిపోయాయి. కానీ నా దగ్గర ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒక 3 photos ఉన్నాయి. సో వాటిని పైన కొంచెం ఎంటీ స్పేస్ వచ్చింది కదా, అక్కడ పెట్టేస్తాను, ఫిల్ అయిపోద్ది. డన్. బై ది వే టైం చూపించడం మర్చిపోయాను కదా. ఓకే, సో వీ స్టిల్ హ్యావ్ 1 minute 40 seconds. వీఆర్ ఆల్మోస్ట్ డన్. డాన్ ఇంకా 24 seconds ఉంది. వీ డిడ్ ఇట్ 15 minutesలోనే. దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్. అంటే ఏం లేదు, జస్ట్ ఫొటోస్, కంప్లీట్లీ ఫొటోస్తో చేశాను. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దిస్. నాకు ఇంకా 13 seconds. వీ హ్యావ్ ప్రౌడ్లీ వన్. ఓకే, సో బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఓన్లీ మెమరీస్తోనే చేశాను. బెలూన్స్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాంగ్ చేశాను. నేను ఫస్ట్ బెలూన్స్ కూడా అనుకోలేదు. అయితే
లైటింగ్తో చేసిన బ్యాక్డ్రాప్ కాబట్టి లైట్స్ ఆఫ్ చేసి ఇది ఎలా వస్తుంది అనేది చూసేద్దాం. అమేజింగ్గా టర్న్ అవుట్ అయింది. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వచ్చేద్దాము, కాల్ చేసి వచ్చేసేయండి, చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది అని చెప్దాము. 15 minutesలో ఇది చాలా ఎక్కువ కదా. సరే, ఓకే, లెట్స్ సీ ద రియాక్షన్. ఓకే, బాయ్. వెయిట్, హే, వన్ మోర్ థింగ్. నేను ఇలాగ బ్యాక్ అండ్ రైట్ బ్యాక్ డ్రాప్ చేద్దాము అనుకున్నప్పుడు, సో ఐ హ్యావ్ ప్లాన్ దిస్ అనమాట. సో ముగ్గురికి కూడా ఇలాగా, ఇది ఫాదర్కి, వాళ్ళ డాడీకి, ఇది బేబీకి, అండ్ వాళ్ళిద్దరూ వైట్ ఉన్నప్పుడు నేను కూడా వైట్ ఉంటే బాగోదని ఐ వాట్ బ్లాక్. ట్రబుల్ మేకర్, వాళ్ళిద్దరూ బిగ్ ట్రబుల్ అండ్ స్మాల్ ట్రబుల్, లిటిల్ ట్రబుల్ అండ్ బిగ్ ట్రబుల్. సో ఇది వాళ్ళకి ఇచ్చి ఇది వేసుకొని రండి అని చెప్తా. చూద్దాం వాళ్ళ రియాక్షన్. స్టే ట్యూన్డ్. యా, ఐఎమ్ రెడీ. నేను నా టీషర్ట్ వేసేసుకుంటాను, ట్రబుల్ మేకర్. పాపకి లిటిల్ ట్రబుల్ అండ్ మా హస్బెండ్కి బిగ్ ట్రబుల్ అనుకుంటా. టీషర్ట్స్ బాగున్నాయి అని చెప్పి తెప్పించా. వాళ్ళు వచ్చాక ఇది చూసి, వాళ్ళ రియాక్షన్ చూసి, యాక్చువల్లీ మా హస్బెండ్ రియాక్షన్ ఏముండదు, బట్ మా పాప లైటింగ్స్ చూసే ఇచ్చే రియాక్షన్ నాకు ఇష్టం. మా హస్బెండ్ అసలు ఆయన ఓకే అన్నారు అంటే చాలా పెద్ద సక్సెసే. అస్సలు రియాక్షన్ ఇవ్వరు, నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. బట్ మా పాపకి లైటింగ్స్ ఇష్టం, సో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూపిస్తా. ఓకే, వాళ్ళని వచ్చేయమని చెప్పాను, వచ్చేస్తున్నారు. హాయ్. అయిపోయింది, అప్పుడే అయిపోయింది. చూసారా, 15 minutes అన్నాను, 15 minutesలో చేశాను. బంగారు తల్లి, లుక్ ఎట్ ది సర్ప్రైజ్. ఎలా ఉంది సర్ప్రైజ్? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. వావ్, దానికి అయ్యే తెలీదు. లైట్, వావ్, ఎలా ఉంది రంగన్న? బాగుందా? ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది? చాలా బాగుంది. చిన్న పెట్టాలి రేపు నుంచి. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందా? అరే లలిత, చిన్న రండిరా. చిన్నంత ఒకసారి ఎలా ఉంది? ఏంట్రా నీ ప్రాబ్లం? నేను ఇదే పెడతా. బాగుందా? ఎలా ఉంది? ఎలా? ఇవ్వరండి, రియాక్షన్ ఇవ్వరు. ఇంతే, మీరు ఇదే బెస్ట్ రియాక్షన్ కింద అనుకోవాలి. ఓకే, నువ్వు మాట్లాడతావా? సరేదా, మాట్లాడు. పాపం పాపం నోట్లో పెట్టేసుకోలేదు. ఇటు చూడు. ఫైనలీ పిక్చర్స్ అయితే దిగిపోయాము, చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ ఆ రోజు మా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళ యానివర్సరీ నెక్స్ట్ డే అన్నమాట. సో మాది ముందు వెనక రోజులు 27th and 28th. ఇంకా నలుగురం ఉన్నాం కదా, ఒకరోజు అటు ఇటు అయినా కూడా మాకు ఎవ్రీ ఇయర్ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. సో ఈసారి కూడా అలాగే నలుగురం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము, కేక్ కట్ చేసుకున్నాము. ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరిగింది, చాలా మెమరబుల్గా అనిపించింది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే నాకు చాలా నచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఒక 10 years తర్వాత చూస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది ఇప్పుడే. ఓకే, సరే, ఇలా అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.